లోకనాయకుడు, అఖిలహేయ ప్రత్యేక కళ్యాణ గుణాకరుడు, నిత్య కళ్యాణ చక్రవర్తిగా ఈ కలియుగాన్ని ఉద్ధరిస్తున్నటువంటి శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క లోకరక్షణార్థం జరపబడించినటువంటి కళ్యాణ మహోత్సవం ఇది. ఈ యొక్క కళ్యాణాన్ని బాల అప్పలరెడ్డి గారు దంపతులు 40వ వైవాహిక వార్షికోత్సవం సందర్భంగా వారి కుమారులు కోడలు ఈ యొక్క సంకల్పాన్ని సంకల్పించి అత్యంత వైభవంగా వారి వివాహ వార్షికోత్సవాన్ని శ్రీనివాస ప్రభు యొక్క పాదాల చెంతన జరుపుకోవాలనే ఆలోచన ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే మనము వివాహ వార్షికోత్సవాలు కానీ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. అంటే జరుపుకునే విధానంలో కూడా రోజు రోజుకు అవి ఎక్కడికో ఆ పోకళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి. అలాంటి సాంప్రదాయాన్ని కాకుండా భగవంతుని చెంతన భగవంతుని ఆశీస్సులతో వాళ్ళ బంధుమిత్రాదులు అందరికి కూడా ఆ శ్రీనివాస ప్రభు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇటువంటి దైవిక కార్యక్రమానికి నాంది పలకడం అంటే చాలా ఆనందదాయకంగా చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి సంస్కృతి మనది. అందులో భాగంగా వెంకటేశ సమోదేవో వెంకటేశ సమస్థానం ఈ యొక్క బ్రహ్మాండములో శ్రీనివాస ప్రభు ఉంచినటువంటి దైవము లేదని చెప్పి చెప్పబడుతుంది. అటువంటి దైవము యొక్క ఘట్టాన్ని ఈరోజు ఆవిష్కరించినటువంటి ఆ యొక్క వైవాహిక దాంపత్యాన్ని 40 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి అప్పలరెడ్డి గారి దంపతులు కానీ వారి కుమారులు కోడలకు కానీ ఈ యొక్క శ్రీనివాస ప్రభు యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అలాగే వాళ్ళ గ్రామ ఆశీస్సు శ్రేయాన్ని కాంక్షించి ఈ కళ్యాణాన్ని వారి ఇంటి ముందు ఆరుబయట జరిపి ఈ గ్రామాన్ని కూడా శ్రేయస్సు కోరుకుంటూ జరిపించడము, ఈ లోకరక్షణార్థం జరిపించినటువంటి ఇటువంటి కళ్యాణ మహోత్సవాలన్నీ కూడా భగవంతుని యొక్క సన్నిధిలో ఇటువంటి వివాహ వార్షికోత్సవాలు కానీ ఇవన్నీ జరుపుకునే విధంగా మన సనాతన సాంప్రదాయాన్ని నిలబెట్టే విధంగా అందరూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు.